కేంద్రంగా జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల రేషన్ బియ్యం ఎగుమతి దందాను దీని వెనుక ఉన్న భారీ మాఫియా నెట్వర్క్ ను ఛేదించడం ఎలా అనేది కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారింది. గత వైసీపీ ప్రభుత్వ పెద్దల సహకారంతో కాకినాడలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సేకరించారు. ఆ బియ్యాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు రహస్య మిల్లుల్లో స్టారెక్స్ యంత్రాల ద్వారా పాలిష్ చేసి విదేశాలకు విక్రయించి వందల కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రేషన్ బియ్యం ఎగుమతిని అడ్డుకోవడం ఒక ఎత్తైతే రేషన్ బియ్యాన్ని తరలించిన అక్రమార్కులను పట్టుకోవడం మరో పెద్ద సవాల్గా మారింది. వైసీపీ చివరి 3 ఏళ్ల పాలనలో కాకినాడ పోర్టు నుంచి 48,000 కోట్ల విలువైన 131 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి అయింది. దీనిలో సగానికి పైగా రేషన్ బియ్యమే ఉందని అంచనా. దీన్ని ఎగుమతి చేసిన మాఫియాను ఎలా బాధ్యులు చేయాలనే దానిపై ఇప్పటికీ అధికారులకు అంతు చిక్కడం లేదు. లోతుగా తవ్వితే ఆధారాలు లభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో గోదాముల స్టాక్ రిజిస్టర్లను కూడా పరిశీలించాల్సి ఉంది. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం విదేశాలకు కొన్నేళ్లుగా ఎదుర్చేగా తరలిపోతుంది. ఇక్కడున్న యాంకరేజ్ డీప్ వాటర్ పోర్టుల నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ బియ్యం రూపు మార్చుకొని సముద్రాలు దాటేస్తోంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అండతో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆయన అనుచరులు లక్షల టన్నుల బియ్యాన్ని ఓడల్లో తరలించేశారు. రేషన్ బియ్యాన్ని వైసీపీ అండదండలున్న 16 కంపెనీల వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కిలో 10కి కొనుగోలు చేశారు. వీటిని ద్వారంపూడి కుటుంబం ఆయన మనుషులు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి మిల్లులో పాలిష్ చేసి కిలో 70 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారు. ఈ క్రమంలో కోట్లకు కోట్లు సంపాదించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం వైసీపీ చివరి 3 ఏళ్ల పాలనలో పోర్టు నుంచి 48,000 కోట్ల విలువైన 130 కోట్ల టన్నుల బియ్యం విదేశాలకు తరలిపోయింది. దీనిలో అసలు రేషన్ బియ్యం ఎన్ని లక్షల టన్నులు అనేది తేలితేనే అక్రమార్కులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సరికే లేనప్పుడు తరలిపోయిన బియ్యంలో రేషన్ బియ్యం ఎంతనేది గుర్తించడం కష్టం. అలాగని ఎగుమతి అయిన బియ్యం అంతా రేషన్ బియ్యం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కాకినాడ పోర్టు నుంచి ద్వారంపూడి ఆయన బినామీలతో పాటు కొన్ని పెద్ద కంపెనీలు ఉప్పుడు బియ్యం హస్క్ రైన్ లక్షల టన్నుల్లో ఎగుమతి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడంపై ఉక్కుపాదం మోపింది. దీంతో అక్రమార్కులు తమ వ్యాపారం మానకపోయినా పలు రకాలు కొత్త మార్గాల్లో బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. దీంతో తాము రేషన్ బియ్యం ఎగుమతి చేయలేదని ఎవరికి వారు ధృవీకరించుకొని తప్పించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోర్టు ద్వారా నెలలో బియ్యం అకస్మాత్తుగా ఎగుమతి పెంచిన కంపెనీల వివరాలను తీసుకుని లెక్కలు రాబట్టాల్సి ఉంది. వాస్తవానికి రేషన్ బియ్యం పాలిష్ చేసి ఎగుమతి చేసిన వ్యాపారులు నకిలీ బిల్లుల ద్వారా లెక్కలు తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లుల చిరునామా ఆధారంగా తీగలాగితే నకిలీలను గుర్తించే అవకాశం ఉంది.